అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో మహాపరిసత్యాలు గ్రంథంలోని మరొక చాప్టర్ని తెలుసుకుందాం. సో లాస్ట్ చాప్టర్లో ఏమైంది, డాన్ ఒక అవిటి వ్యక్తిని తన అనారోగ్యం నుంచి బయటపడేసి మామూలు నడిచే వ్యక్తిలాగా చేయడం, అది చూసి జనాలందరూ తన వెంట పడడం, వీళ్ళందరినీ చూసి రిచర్డ్ ఏమో మామూలు ఇక్కడ ఏదో జరగబోతుంది, ఇక్కడ ఉంటే అపాయం అని చెప్పి అక్కడ నుంచి తన ప్లేన్లో పారిపోవడం వరకు చూసాం. సో వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళిద్దరు మళ్ళీ కలిసారా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. సో అక్కడి నుంచి అలా వెళ్ళిన రిచర్డ్ ఎవ్వరూ లేని ఒక పెద్ద మైదానంలో, ఒక పెద్ద గ్రౌండ్లో, అంటే ఓన్లీ జనసంచారం లేని ప్లేసెస్ ఉంటాయి కదా, అలాంటి ఒక ప్లేస్ చూసుకొని పైన ఆకాశం, భూమి, గలగల పారే సెలయేటి నీళ్ళ చప్పుళ్ళు, పక్షుల కిలకిల రావాలు, ఇవి మాత్రమే ఉన్న ఒక ప్లేస్. ఎందుకంటే తనకు అలాంటి ప్లేసెస్ అంటేనే ఇష్టం. సో అలాంటి ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని అక్కడే తన విమానాన్ని ఆపి 2-3 రోజులు అక్కడే ఉంటాడు అనమాట. తనలో నుంచి ఒక ప్రశ్న వస్తూనే ఉంటుంది, ఏమని, ఇదేమన్నా పిరికి చర్యనా, భయపడి ఇది పారిపోవడం లాంటిదా అని తనలో తను వచ్చినాకని అయితే అయిందిలే, ఎక్కడ అసలు ఆ అల్లరి మూకలు, అంటే అంత జనం ఒకేసారి గుమికూడడం, 5-6 మంది కలిసి ప్రశ్నలు అడుగుతుంటే జవాబులు ఇవ్వడం, ఇవేవి తనకు నచ్చేవి కావు. కాబట్టి గిల్ట్ ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు, నేను కరెక్టే చేశానని మళ్ళీ తనకే ప్రశ్న తనే సమాధానంగా మాట్లాడుకుంటాడు లోపల. ఆ తర్వాత కాసేపటికి మళ్ళీ డాన్ గుర్తొస్తాడు తనకు. ఎందుకంటే తను చెప్పిన అన్నిట్లో ముఖ్యమైనది ఏంటంటే, తను ఏంటి నీకు పెట్రోలే అవసరం లేదా అంటే, తన కళ్ళలోకి చూసి ఒక లేజర్ కిరణాన్ని పంపించి ఏం చెప్పాడు, అక్కర్లేదు అంటాడు. ఎందుకంటే ఈ చూసేదంతా, ఈ కనిపించేదంతా ఒక భ్రాంతి, ఒక భ్రమ అని చెప్పాడు కదా. సో అది గుర్తొచ్చి, ఏంటి ఇదంతా భ్రాంతి అంటే, ఇప్పుడు నాకు కనిపిస్తున్న ఆకాశము, నేనున్న ఈ నేల, ఈ సౌండ్స్, ఈ పక్షులు అన్నీ భ్రాంతినా అని తన గురువు చెప్పిన, అంటే తన ఫ్రెండ్ చెప్పిన విషయాల్ని గుర్తు తెచ్చుకొని నెమరు వేసుకుంటూ ఉంటాడనమాట. అలా అనుకుంటూనే తన టూల్ బ్యాగ్, అంటే విమానంని నట్స్ బిగించడానికి అవన్నీ సర్దడానికి ఒక టూల్ బ్యాగ్ లాగా తనుకుంటుంది. ఆ టూల్ బ్యాగ్లో నుంచి తనలో తానే మాట్లాడుకుంటూ అనుకోకుండానే ఒక రేంజ్ని తీసి ఇలా గాల్లో విసురుతాడు. విసరగానే ఆ రేంజ్ కింద పడకుండా కొన్ని సెకండ్స్ గాలిలో అలా వేలాడుతూ ఉంటుంది అనమాట. అంటే అది కింద పడదు. అలాగే ఉండేసరికి ఈయన షాక్ అయిపోతాడు, అమ్మో ఇదేంటని చెప్పి లేచి చూస్తే కొన్ని సెకండ్లే ఉంటుంది కాబట్టి కింద పడిపోతుంది. అయితే వెంటనే డాన్ లాగా మనకి ఎక్కడ సాధ్యమైంది, ఆయన అంటే ఓ పెద్ద గ్రేట్ మాస్టర్, నేను నార్మల్ మనిషిని అని చెప్పి అనుకుని వెంటనే, అయినా గాల్లో తేలడం గురించి నేనెందుకు ఇంత ఆలోచిస్తున్నాను, డాన్ ఏం చెప్పాడు, ఈ కనిపిస్తున్నదంతా, ఈ ఉన్నదంతా భ్రాంతి అని చెప్పాడు కదా, మళ్ళీ ఇలా ఆలోచించడం అవివేకమే అవుతుంది అని చెప్పి నార్మల్ తన తినడం అయ్యి చేసుకుంటాడు. తన ముందే అన్నీ జరుగుతున్నా కానీ అంతా భ్రాంతి అని చెప్పిందాన్ని అన్నిటికీ అప్లై చేస్తుంటాడు రిచర్డ్. ఇలా జరుగుతుండగానే మళ్ళీ డాన్ గురించి తను అనుకుంటాడు, ఏమనంటే అసలు డాన్ వీళ్ళందరి నుంచి ఏది తన వెంట పడే వాళ్ళ నుంచే ఒక దగ్గర నుంచి తన దగ్గరకు వచ్చారు. మళ్ళీ తన వెంట మనుషులు పడ్డారు కదా, పాప ఏ అపాయంలో చిక్కుకున్నాడో ఏమో, తనని ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఏమో అని ఒక ఆలోచన రాగానే తనకు తెలియకుండానే ఒకటి అనుకుంటాడు లోపల, డాన్ ఎక్కడున్నా, ఏం చేస్తున్నా తను సంతోషంగా ప్రశాంతంగా ఉండాలి, అదే నేను కోరుకుంటున్నా అని చెప్పి అనుకుంటాడనమాట. అనుకోగానే ఇక్కడ నైట్ టైం అయింది, తను ఒక జాకెట్ వేసుకొని ఉంటాడు. ఆ జాకెట్ తీసి పడుకుందామని చెప్పి తీయడం స్టార్ట్ అవగానే తన జేబులో ఒక హ్యాండ్ బుక్, అంటే డాన్ ఇచ్చిన హ్యాండ్ బుక్ ఉంటుంది కదా, అది ఉన్నట్టుగా గ్రహించి, అరే నా దగ్గరే ఉండిపోయింది కదా ఇది అని చెప్పి దాన్ని ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేయగానే మన ఆత్మస్థితిని తెలిపే అక్షరాలే ప్రత్యక్షమైతే కదా. సో ఆ అక్షరాలు ఇలా ఉంటాయి, ఏమనంటే, కుటుంబ సభ్యులు అన్ని ఎవరిని అంటారంటే కేవలం రక్త సంబంధీకుల్నే కుటుంబీకులు అంటారు, వీళ్ళే మా కుటుంబం అనేది ఏమీ లేదు. ఎవరైతే ఇరువురిని పరస్పరం చాలా ఆత్మీయంగా, గౌరవంగా ఎవరి పట్ల ఇంకొకరు ఉంటారో వాళ్ళే అసలైన రక్త సంబంధికులు, వాళ్ళే మన అసలైన బంధువులు, వాళ్ళే అసలైన మన కుటుంబీకులు అని ఉంటుంది. ఒకే కుటుంబీకులు అయినంత మాత్రాన వాళ్ళందరూ ఒకే గూటి కింద ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైతే నిజంగా ఆత్మీయంగా ఫీల్ అవుతున్నారో వాళ్ళు ఒకే గూటి కింద ఉంటే వాళ్ళు నిజమే. అంటే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, ఆత్మపరంగా ఎవరైతే కనెక్ట్ చేయబడి ఉంటారో వాళ్ళే అసలైన కుటుంబీకులు, ఆత్మ బంధువులే అసలైన బంధువులు అన్నట్టుగా ఉంటుందన్నమాట. అలా అనుకోగానే ఏంటి ఇలా కనిపించింది అంటే, డానే నా అసలైన ఫ్రెండా, డానే నా అసలైన మిత్రుడా, డానే నా అసలైన బంధువా అని ఇలా ఆలోచన కూడా రానియకుండా వెంటనే ఏదైతే ఇదంతా భ్రాంతే కదా అని చెప్పి దాన్ని మూసేసి మళ్ళీ పడుకుంటాడు. అక్కడితో ఈ చాప్టర్ అయిపోద్ది. సో ఈ చాప్టర్ చిన్నదే కాబట్టి మనం మళ్ళీ నెక్స్ట్ కూడా ఇందులోనే చెప్పేసుకుందాం.
తెల్లారి ఆయన పడుకుంటాడు, లేస్తాడు కదా. లేవగానే ఆయన నార్మల్గా తెల్లారిందని చెప్పి లేవడు, తన నుదుటిపైన ఇక్కడ ఎవరో ఇలా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఏంటిదో లేని చెప్పి మళ్ళీ దుప్పటి కవర్ చేసుకుంటాడు. మళ్ళీ కూడా ఇక్కడ ఏదో తగిలినట్టుగా, ఏదో పురుగు కీటకము ఏదో అనుకుంటుంటాడు. ఈసారి ఏంటంటే చాలా గట్టిగా ఇట్లా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. మమ్మీ ఏంటిదని చెప్పి లేచి చూస్తే ఒక రేంచి గాలిలో తేలుతూ వచ్చి తలపై పడిద్ది అనమాట. సో అంత గట్టిగా తగిలేసరికి లేస్తాడు. ఏంటి రేంచి గాల్లో తేలుతుంది, ఇదంతా ఏంటి, డాన్ వచ్చాడా ఏంటి అని చుట్టూ చూస్తాడు. డాన్ ఉండడు, ఏముండడు. అయితే సరే ఇదంతా ఎలాగో భ్రాంతే కదా అని చెప్పి దాన్ని తీసి దాన్ని బ్యాగ్లో సర్దేసి విమానంలో వేసేస్తుంది అనమాట. అలా సరే అన్నం ఆకలి అవుతుందని చెప్పి వండుకోవడానికి అవి ఇవి ట్రై చేస్తుంటేనే వినిపిస్తుంది చప్పుడు. ఒక చప్పుడు వినిపిస్తుంది అనమాట తనకి. ఆ చప్పుడు ఏంటంటే ఒక విమానం వస్తున్న చప్పుడు. వెంటనే తనకు కనిపిస్తుంది ఆ వస్తుంది ఖచ్చితంగా డానే. ఎందుకంటే ఆయన ల్యాండ్ అయి ఉన్న ప్లేస్ ఎంత పెద్దది అంటే చాలా పెద్దది. అంత చాలా ప్లేస్లో ఈయన విమానం చాలా చిన్నది. సో కాబట్టి పైనున్న ఎవరైనా అంటే విమానంలో వస్తున్న ఎవరైనా సరే అంత పెద్ద ప్లేస్లో ఒక విమానాన్ని గుర్తించలేదు. ఒక విమానం పైన పోతున్నప్పుడు ఒక మనిషిని గుర్తించగలరా? అలానే రిచర్డ్ని కూడా గుర్తించే పరిస్థితి ఉండదు. కానీ అంత ఖచ్చితంగా తన వైపే ఆ విమానం వస్తూ ఉంటుంది కదా. అయినా కానీ నన్ను ఇంత తక్కువ ప్లేస్లో కూడా, ఇంత చిన్నగా ఉన్న నన్ను కూడా గుర్తుపట్టే కెపాసిటీ ఒక డాన్కే ఉంది. ఆ వచ్చేది ఖచ్చితంగా డానే అని ఈయన ఫిక్స్ అయిపోతాడు. అందుకే ఇంకా తను అనుకుంటాడు, ఆ రోజు పారిపోయి వచ్చాను కదా, ఇప్పుడు నేను ఏం ఆన్సర్ చెప్పాలి అని, ఈ ఆన్సర్ చెప్తే బాగుంటుందా, ఈ ఆన్సర్ చెప్తే బాగుంటుందా అని ఒక ఆన్సర్ని రెడీ చేసుకుంటాడు అనమాట మనసులోనే. అలా అనుకుంటుండగానే ఆయన దిగి వచ్చి హాయ్ రిచర్డ్ అంటాడు. వెంటనే ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న తిని ఇచ్చి తీసుకొని డాన్ అని చెప్పి తిని మాట్లాడుకుంటారు. ఆ రోజు ఏం జరిగింది మరి అంటాడు. లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే ఏం జరిగింది, వాళ్ళందరూ నిన్ను చుట్టుముట్టారు కదంటే పర్లేదు క్షేమంగానే బయటపడ్డా అంటాడు అనమాట. చాలా కష్టంగా అంటాడు. ఇలా వాళ్ళ మాటలు సాగుతుండగానే అవును నేను ఇక్కడే ఉన్నానని నీకెలా తెలిసింది అని రిచర్డ్ డాన్ అడిగితే అప్పుడు డాన్ ఒక డిఫరెంట్ ఆన్సర్ చెప్తాడు. ఏమనంటే సారూప్యం గల వ్యక్తులు ఆకర్షించబడతారు అంటే, సారూప్యం గల వ్యక్తులు ఆకర్షింపబడతారు అంటే, అవునా నీకు నాకు ఏంటి సారూప్యం, మన ఇద్దరికి ఏం కంపారిజన్ ఉంది, మన ఇద్దరు విమానాలను నడుపుతాం అదేనా మన ఇద్దరి మధ్య ఉన్న సేమ్ క్వాలిటీ అంటే డాన్ నవ్వుకుంటాడు అనమాట. విమానాలు నడపడం కాదు కదా అసలైన సారూప్యం. సో డాన్ నవ్వుకుంటారు. ఆ తర్వాత అద్భుతాలు ప్రదర్శించే డాన్ ఇలా అంటాడు, అద్భుతాలు ప్రదర్శించే మనం ఎప్పుడు ఒకే దగ్గర ఉండాలి రిచర్డ్ అంటాడు. అక్కడితో తినడం ఆపేసి రిచర్డ్ ఏమంటాడు, అద్భుతాలు ప్రదర్శించడం ఓకే కానీ ఈ మనం ప్రదర్శించడం ఏంటి, నేను అద్భుతాలు ప్రదర్శించడం ఏంటి విచిత్రంగా అంటాడు. అంటే నువ్వు కూడా ఒక అద్భుతాన్ని ప్రదర్శించావు కదా అంటే, ఏంటో అద్భుతం నేనేం ప్రదర్శించలేదే అని అంటే, నువ్వు రేంజ్ని గాల్లో తేల్చావా లేదా అని అంటాడు. ఈయనకి ఎలా తెలిసిందంటే ఒక గురువు ఎప్పుడు కూడా కాలాతీతంగా ఉంటాడు. అంటే ఆయనకి త్రిలోక జ్ఞాని, త్రికాల జ్ఞాని, త్రిలోక సంచారి అని అంటుంటారు కదా. సో అందువల్లనే పొద్దున నిద్ర లేపిన రేంజ్ గురించి కూడా డాన్కి తెలిసి ఉంటుంది. నువ్వు కూడా గాల్లో తేల్చావు కాబట్టి నువ్వు కూడా మన ఇద్దరికి అదే సారూప్యం, మనం అద్భుతాన్ని ప్రదర్శిస్తాం కదా, సో అదే మన ఇద్దరికి సారూప్యం, అందుకే మన ఇద్దరం కలిసాం మళ్ళీ అని డాన్ అంటే, నేనేం అద్భుతాన్ని ప్రదర్శించలేదు, అది ఎందుకు తెలియదో కూడా నాకు కూడా తెలీదు అని చెప్పి రిచర్డ్ అంటాడు. సో నువ్వు అంటున్నట్లు నేను అసలు ఇంతవరకు ప్రాక్టీసే చేయలేదు, నాకెలా వస్తుంది అంటే అప్పుడు డాన్ చెప్తారు, భౌతిక ప్రపంచంలో ఏదైనా ప్రాక్టీస్ చేయకపోతే అది ప్రాక్టీస్ చేయడం ఆగిపోయిందని మనం అనుకుంటాం. కానీ మనకే తెలియకుండా మన మైండ్ మనం ఖాళీగా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు అంటే కాన్షియస్గా లేనప్పుడు మన మైండ్ ఏదైతే చూసిందో ఇది నాకు కూడా వచ్చి ఉంటే బాగుండు అని మనం దేన్నైతే ఫీల్ అవుతామో, మన కాన్షియస్ని కోల్పోయినప్పుడు అంటే నిద్రపోయినప్పుడు, విశ్రాంతిగా ఉన్నప్పుడు, కాన్షియస్ లేనప్పుడు అది ఆటోమేటిక్గా నేర్చుకుంటూ ఉంటుందంట. కాబట్టి డాన్ని ప్రతిక్షణం రిచర్డ్ చూస్తూ ఉండడం వల్ల అరే ఇది ఎలా సాధ్యమైంది ఇతనికి అని ప్రతిక్షణం తనకు ఒక ప్రశ్నలాగా అయిపోతాడు తను. సో చూస్తూ చూస్తూ తెలియకుండానే తన మైండ్ లెవెల్లో తను నిద్రపోయినప్పుడు, కాన్షియస్గా లేనప్పుడు తన మైండ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ప్రాక్టీస్లో తను ఉండడం వల్లనే తను ఫిజికల్గా దాన్ని మేనిఫెస్టేషన్ చేసుకుంటాడు. ఏంటంటే ఇలా రేంజ్ విసిరేగానే తనకి ఈ మైండ్ పనిచేస్తూ ఇప్పుడు చాలా ఫిజికల్ లెవెల్ కాన్షియస్లో ఉండడం వల్ల వెంటనే ఏంటి ఇది నాకెలా సాధ్యం అని అనుకునే ఆలోచన వస్తుంది. కాబట్టి ఒక్క సెకండే నిల్చొని వెంటనే కింద పడిపోద్ది అనమాట. సో మనం నిద్రావస్థలో కాన్షియస్గా లేనప్పుడు మనం ఇవన్నీ నేర్చుకుంటూనే ఉంటాము అని చెప్పి ఇక్కడ డాన్ రిచర్డ్కి చెప్తాడు. అలాగే డాన్ నువ్వు చూస్తూ ఉండు, త్వరలోనే నువ్వు ఒక చాలా అవేర్నెస్ కలిగిన ఒక గొప్ప గురువి కాబోతున్నావు అని
రిచర్డ్తో అన్నప్పుడు, నేను అసలు ఎవరు గురువు అవ్వాలని అనుకోవట్లేదు, నాకేమీ తెలుసుకోవాలని లేదు, మీరెందుకు అలా గురువు అని ఏదేదో పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారే అని అనగానే, నిజంగానే నీకు తెలుసుకోవాలని లేదా అంటాను. అంటే తెలుసుకోవాలని ఉంది, కాకపోతే నాకు అసలు మీకు ఈ అన్ని పనులు ఎలా చేస్తున్నారో తెలుసుకోవాలని ఉంది అన్నట్టుగా. అంటే లేదు, ఫస్ట్ ఈ ప్రపంచం ఇలానే ఎందుకు ఉంది, అదేవిధంగా ఈ టైంలో ఈ ప్లేస్లో ఈ మనుషులే ఎందుకున్నారు, ఇదే డైమెన్షన్లో. ఫర్ సపోజ్ ఒక కొంతకాలం, ఒక 2000 సంవత్సరం నుంచి 3000 సంవత్సరం వరకు కొంతమంది ప్రజలే ఉంటారు, అంతకుముందు వేరే వాళ్ళు ఉన్నారు, బిఫోర్ క్రైస్ట్, బిఫోర్ కొంతమంది రాజులు ఉన్నారు, అప్పుడు మనం ఇప్పుడే ఉన్నాం, ఎందుకున్నాము, ఈ ప్రపంచం ఇలాగే ఎందుకు సాగుతుంది, ఈ సృష్టి ఇలాగే ఎందుకుంది, ఈ సౌర వ్యవస్థ ఇలాగే ఎందుకుంది అంటే బేసిక్ థింగ్స్, ఈ సృష్టికి సంబంధించిన విషయాలు కనుక నువ్వు తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఈ పురుగులకి ప్రాణం పోయటం, పెట్రోల్ లేకుండా విమానం నడవడం, ఇవన్నీ చాలా సింపుల్, చాలా చిన్నవి అన్నట్టుగా డాన్ చెప్తారు. ఓ అవునా నిజం, ఆయన నేర్చుకుంటే ఇవన్నీ వస్తాయా అన్నట్టుగా ఈయన అనుకుంటారు. వెంటనే రిచర్డ్ దానికి, ఒకవేళ ఇవన్నీ నేర్చుకున్న ఉపయోగం ఏముంది, ఇవన్నీ నేర్చుకుని మీలాగే నేను కూడా జనాలు వెంట పడడం, వాళ్ళతో బాధలు పడడం, ఇవన్నీ నాకెందుకు, అసలు ఇలాంటి ఒక గొప్ప విద్య నేర్చుకొని బాధలు పడడం ఎందుకు, నాకేం వద్దంటాడు. అయితే వెంటనే డాన్ ఒక చూపు చూస్తాడనమాట. అంటే ఎవరన్నారు అసలు నా వెంట పడ్డారని, వాళ్ళ వల్ల నేనేం ఇబ్బంది పడ్డాను నీతో అనలేదే అంటాడనమాట. అదేంటి మీరే వాళ్ళ నుంచి పారిపోయి వచ్చానన్నారు కదా అని రిచర్డ్ తనే అంటాడు, ఫస్ట్లో అంటాడు, కానీ ఇప్పుడేంటి రివర్స్లో అనేసరికి రిచర్డ్ కొంచెం షాక్ అయ్యి, అదేంటి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారంటే, నీ అనుమతి లేనిది నీకు ఏమీ జరగదు, ఏ ప్రజలు నీ చుట్టూ 100 మంది ఉన్నా కానీ నీ అనుమతి లేని ఒక్క అడుగు కూడా నీ వైపు పడదు, వాళ్ళు నన్నే ఇబ్బంది పెట్టలా, నేనే ఇబ్బంది పెట్టేలా వాళ్ళని నేను అనుమతించాను అంటాడు. మొత్తం డిఫరెంట్గా అర్థమైపోయింది అనమాట రిచర్డ్కి, చాలా డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు ఇతను అన్నట్లుగా అనుకుంటాడు. అవును నేను చెప్పేది నిజం, మనం అనుకుంటాం కదా శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అని. సో ఇక్కడ అదే సూత్రం డాన్ రిచర్డ్కి చెప్తున్నాడు, నేనే వాళ్ళని అనుమతించానంటే మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు అంటే. అప్పుడప్పుడు ఆధ్యాత్మిక గురువులు నటిస్తారు, నటన కూడా ఆధ్యాత్మికతలో భాగమే. నటించడం వల్లనే ఇంకొకరికి గురువులా ఉండగలము, నటించడం వల్లనే ఇంకొకరికి నేర్పగలము. కాసేపు నటిస్తున్నాము ఎందుకంటే ఇంకొకరికి ఇంకొక అనుభవాన్ని నేర్పడం కోసమే అన్నప్పుడు, అవునా అన్నట్టుగా రిచర్డ్ చూస్తాడు. అసలు ఇవన్నీ ఎందుకు డాన్, నాకు మీరేం చెప్పాలనుకుంటున్నారో, నా ద్వారా మీరు ఈ సృష్టిలో ఏం పని చేయించాలనుకుంటున్నారో డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, ఇవన్నీ ఎందుకు ఇండైరెక్ట్ మాటలు, ఇండైరెక్ట్ చర్యలు, అద్భుతాలు నా ముందు ప్రదర్శించడం, ఇవన్నీ ఎందుకు, నువ్వేం చెప్పాలనుకున్న నా దగ్గరకు వచ్చావా చెప్పేసేయచ్చు కదా అంటే, అప్పుడు నేను చెప్పడం ఎందుకు, నువ్వే చెప్పొచ్చు కదా, నేనేమనుకుంటున్నాను ఒకసారి నువ్వు ట్రై చేయి, నీకు వస్తుందేమో అని డాన్ రిచర్డ్ని చెప్పమంటాడు. అప్పుడు రిచర్డ్ తనకి ఏదో శక్తి వచ్చినట్టుగా వెంటనే దబదబ మంచి కూర్చొని ఓకే చెప్తున్నా విను అన్నట్టుగా, అప్పటికప్పుడు ఆయనకు అన్నీ తెలిసినట్టుగా ఫీల్ అయ్యి, ఎందుకంటే డానే తనకు ఎనర్జీ ఇస్తాడు, చెప్పే ఒక ఎనర్జీని ఇస్తాడు, నువ్వే చెప్పు అంటే వెంటనే రిచర్డ్ రెడీ అయిపోయి, అసలు మన ఇద్దరం ఫస్ట్ టైం ఎప్పుడు అక్కడ కలుసుకుంటారు కదా, వాళ్ళు ఒక ప్లేస్లో కలుసుకుంటారు కదా, అలా కలుసుకోవడం కోఇన్సిడెంట్గా అనుకోకుండా జరిగిందేం కాదు, ఒక ప్లాన్ ప్రకారమే, నీ ప్లాన్ ప్రకారమే మన ఇద్దరం కలుసుకున్నాము, అలా అనుకోకుండా ఏం జరగలేదు అని ఫస్ట్ పాయింట్ చెప్తాడు. ఆ తర్వాత మన ఇద్దరికి ఏదో ఒప్పందం ఉంది, అంటే ఈ సృష్టికి ఏదో నేర్పించాల్సిన బాధ్యత, లేకుంటే నువ్వు నాకేదో నేర్పి నువ్వు లేని పక్షంలో నా పనులు, నా ద్వారా నువ్వు ఏదో పని చేయాలనుకుంటున్నావు, ఆ పని చేయాలనుకుంటున్న ఒప్పందాన్ని నేను మర్చిపోయాను, దాన్ని గుర్తు చేయడానికే నువ్వు నాకు పరిచయం అయ్యావు అని మళ్ళీ రిచర్డ్ చెప్తాడు. డాన్ అలాగే ఆశ్చర్యంగా చూస్తుంటాడు అనమాట. ఫస్ట్ పరిచయం అవ్వడం అనుకోకుండా జరగలేదు, ఏదో సంబంధం ఉంది, దాన్ని నేను మర్చిపోయాను, నువ్వు నాకు దాన్ని గుర్తు చేస్తున్నావు అని అంటాడు. వెంటనే ఇంకా చెప్పు అంటాడు డాన్. అదే ఉత్సాహంతో మన ఇద్దరం ఎన్నో వేల జన్మల కింద కూడా కలిసే ఉన్నాము అని అనిపిస్తుంది, మన ఇద్దరికి సాహస యాత్రలన్నా సాహసోపేతమైన పనులన్నా చాలా ఇష్టము, అలాగే ఏదైనా కొత్త విషయాన్ని చాలా వేగంగా నేర్చుకునే ఒక అలవాటు కూడా ఉందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ ఇలాగే సాగుతుంది, అంతేనా డాన్ అంటాడు. రిచర్డ్ ముగిస్తాడు. డాన్ వెంటనే అదేంటి అప్పుడే ముగించావు, ఇంకాసేపు చెప్పొచ్చు కదా అని డాన్ అంటారు. అప్పుడు రిచర్డ్ మళ్ళీ కొనసాగిస్తాడు. అసలు ఈ ప్రపంచంలో మొత్తం భ్రాంతి అని తెలిసిన తర్వాత, జరుగుతున్నవన్నీ భ్రమ అని తెలిసిన తర్వాత, ఇంకా అసలు వేరే ఏది ఇందాక ఆయన అన్నాడు కదా, నన్నెవరు బాధ పెట్టలేరు, నన్నెవరు వాళ్ళు డిస్టర్బ్ చేయలేదు అన్నారు కదా. సో ఎవరు డిస్టర్బ్ చేయనప్పుడు, జరిగేదంతా భ్రాంతి అయినప్పుడు, ఇక ఒక మనిషిగా మనకి ఏ బాధ ఉంటుంది, ఇక మిగిలేది అంతులేని విసిగే. ఎందుకంటే మనిషికి ఎప్పుడు కూడా కష్టం ఉంటేనే దీన్ని ఎలా అయినా ఎదుర్కోవాలి అనుకున్న ఒక ఆలోచనే మనిషి జీవనాన్ని కొనసాగించేలా చేస్తుంది ఈ సృష్టిలో ఉన్న అందరు మనుషుల్ని. కానీ
అంతా భ్రమే అయినప్పుడు, జరిగేదంతా మన అనుభవం కోసమే అయినప్పుడు, ఎవరు మనని డిస్టర్బ్ చెయ్యరు అని తెలుసుకున్నప్పుడు ఇంకేది కూడా ఏమి ఉండదు, ఖాళీగా ఉండడం తప్ప, జరుగుతుందని చూస్తూ ఉండడం తప్ప. అప్పుడు మనకి ఈ లైఫ్ చాలా బోర్ కొడుతుంది. సో మరి అలాంటి ఒక లైఫ్ని ఎందుకు లీడ్ చేయాలి అన్నట్టుగా డాన్ని రిచర్డ్ అడుగుతాడు. వెంటనే తనని చాలా మెచ్చుకుంటున్నట్టుగా తన కళ్ళల్లో ఒక భావాన్ని ప్రసరిస్తాడు అనమాట డాన్. సో ఇంకా ఇది ఎడతెరపి లేని ప్రశ్నలన్నీ, అసలు ఈ సృష్టి ఎందుకుంది, భూమి ఎందుకుంది, ఆకాశం ఎందుకుంది, మనం ఇలాగే ఎందుకును అని తను డాన్ వింటూనే ఉంటాడు. రిచర్డ్ చెప్తూనే ఉంటాడు. ఎంత చెప్తున్నాడంటే సాయంత్రం అయిందాక, తనకి ఉదయం అయ్యి లేచి టిఫిన్ తిని మాట్లాడుకుంటారు కదా, సాయంత్రం వరకు తన లోపల ఉన్న ప్రశ్నలన్నీ, తన చిన్నప్పటి నుంచి జరిగిన ప్రశ్నలన్నీ అడుగుతూనే ఉంటాడు. తన డౌట్స్ అన్నీ అడుగుతూనే ఉంటాడు. డాన్ అన్నీ వింటుంటాడు. వింటూ 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 నిద్రపోతాడు అనమాట. అయితే ఏంటి డాన్ ఒక సమాధానం ఇవ్వకుండా అలా నిద్రపోతున్నావు ఏంటి, నేను చెప్తూనే ఉన్నాను కదా అంటే డాన్ ఏమీ మాట్లాడు. అలానే నిద్రలో పడుకున్నట్లుగా అలానే ఉంటాడు. అయితే తనకే ఆశ్చర్యంగా ఉంటుంది రిచర్డ్కి. ఏంటంటే అసలు ఇన్ని ప్రశ్నలు నాలో లేవు, నేను ఎలా అడిగాను, నాకు అసలు ఇన్ని ప్రశ్నలు తెలుసుకోవాలన్న ధ్యాస కూడా లేదు, నాకు వీటన్నిటి గురించి తెలుసుకోవాలన్న ఆలోచన కూడా ఎప్పుడు రాలే. కానీ పొద్దున్న నుంచి నేను ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాను, ఎక్కడి నుంచి ఈ ప్రశ్నలు వచ్చాయి, ఎందుకు వచ్చాయి అని తనకు తెలియదు అనమాట. సో ఏంటి ఇదంతా, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దానికి డాన్ ఒక చిన్న చిరునవ్వు నవ్వడంతో ఈ చాప్టర్ అయిపోతుంది అనమాట. సో గురువు ఎనర్జీ ఇవ్వడం ద్వారా తనలో ఎప్పటి నుంచో కొన్ని జన్మల నుంచి తెలుసుకోవాలనుకుంటున్న అన్ని ప్రశ్నలు తనలో ఇంకా చాలా ఉన్నాయి అని గుర్తు తేవడమే డాన్ రిచర్డ్కి మధ్య జరిగిన ఈ సంభాషణ అనమాట. అసలు ఈ సృష్టి ఎందుకుంది, ఈ మనుషులు మానవ జన్మ ఎందుకు ఎత్తారు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు అని ఈ ప్రశ్నలకు మనం సమాధానం తెలుసుకుంటే మనం మన మైండ్పై ఎంతో కంట్రోల్ సాధిస్తాం. సో కంట్రోల్ సాధించిన తక్షణం అందరూ మనుషులు ఎలా ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు. ఆ దుఃఖం ఎందుకు ఉంది అంటే అజ్ఞానం వల్లనే. అజ్ఞానం అంటే ఏంటి, విషయాలు సరిగా తెలుసుకోకపోవడం, సరైన నాలెడ్జ్ లేకపోవడం. సో ఆ నాలెడ్జ్ ఇవ్వాలి అంటే వాటికి సరైన ఆన్సర్స్ కావాలి. రిచర్డ్కి సరైన ఆన్సర్స్ తెలియదు, డాన్కి తెలుసు. రిచర్డ్ అడిగాడంటే ఆన్సర్ చెప్తాడు. సో తన చేత అడిగిపించాడనమాట. తను అడిగితే తను చెప్పినప్పుడు తను తెలుసుకుంటాడు కదా, తనకు తెలుసు కాబట్టి ఇంకొకరికి చెప్పగలరు. కాబట్టి తనలో జన్మల్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటిని ట్రిగ్గర్ చేసి వాటిని అడిగేలా చేసుకుంటాడు డాన్. అలాగే ఈ చాప్టర్ మొత్తంలో కూడా భ్రాంతి అనే విషయం హైలైట్ అవుతుంది. అదేవిధంగా ఒక గురువు ఎప్పుడు కూడా త్రిలోక జ్ఞాని, త్రికాల జ్ఞాని, త్రిలోక సంచారి. తను ఎక్కడున్నా కానీ రిచర్డ్ని చూస్తూనే ఉంటాడు. రిచర్డ్ చేసే పనులు అన్నీ తనకు తెలుస్తూనే ఉంటాయి. రిచర్డ్కి ఎనర్జీ ఇచ్చి తను కూడా ఏదైనా సాధించగలడు. ఎందుకంటే మన ఇద్దరం కలవడం కాకతాళీయమేం కాదు అనే విషయం తనకు తానే తెలుసుకునేలాగా తనలో ఆల్రెడీ ఆ మెమరీ ఎప్పుడో ఉంది కాబట్టే దాన్ని ట్రిగ్గర్ చేస్తాడు, తనని గుర్తు తెచ్చేలా చేస్తాడు అనమాట. ఇంటర్నల్గా ఈ చాప్టర్లో ఇవన్నీ ఉంటాయి. ఇంకా మనం గమనించినట్లయితే నన్ను ఎవరు డిస్టర్బ్ చేయలేరు అని చెప్పి డాన్ అంటారు. అంటే మన రియాలిటీని మనమే సృష్టించుకుంటున్నాము అనే విషయాన్ని ఇంకొకసారి చెప్తాడనమాట. ఈ చాప్టర్లో ఇంకా చాలా రియాలిటీకి అంటే స్పిరిచువల్ రియాలిటీకి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. సో మీ అందరూ ప్రతి ఒక్కరు ఈ బుక్ చదువుతారని నేను కోరుకుంటున్నాను. ఈ చాప్టర్ ఇంతటితో క్లోజ్ అవుద్ది. నెక్స్ట్ చాప్టర్ మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఏం చేశారు, ఎలా నేర్పాడు ఈ సంకల్ప శాస్త్రాన్ని, ఇప్పుడు రేంజ్ గాలిలో విసిరేయడము, ఈ సృష్టి రహస్యాలు తెలుసుకుంటే అద్భుతాలు అవంతట అవే మనం చేయగలము, ఆటోమేటిక్గా మనం చేయగలము అని చెప్పి చెప్తుంటాడు. అంటే అదే ఒక చిన్న మెల్లమెల్లగా సంకల్ప శాస్త్రాన్ని నేర్పిస్తూ ఉంటాడు అనమాట. సో ఇంకా ఏం నేర్పించాడు నెక్స్ట్ చాప్టర్లో అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.